ఇది మత్తు మంది ఏది సూదేది ఈయన డౌట్ వచ్చింది ఆల్రెడీ. అరే మత్తు మందు తమ్ముడు తమ్ముడు నువ్వు మంచిగా ఉండదు అమ్మతో చెప్తాను. ఫోన్ చేస్తారే ఫోన్ ఓకే. అరే ఈయన ఎక్కించుకుందామా అశోక్ భాయ్, ఈయన ఎక్కించుకుందామా? బ్రో చెప్పన్నా ఎలకలపల్లి ఎట్లా పోవాలా? ఇట్లా సీదా పోవాలన్నా, మధ్యలో గేట్ వస్తుంది, గేట్ కానీ మళ్ళీ సీదా వెళ్ళిపోతే ఎలకలపల్లి పోతుంది. మీరేట్ వెళ్తున్నారా అన్న? నేను రాణాపురం పోతానన్న, అట్లకెళ్ళి పోతా. నేను డ్రాప్ చేస్తా, కొంచెం నాకు కన్ఫ్యూజ్ అవుతాను, చూపిస్తారా? నా దగ్గర పైసలు అయితే ఏం లేవన్నా. మరి డబ్బులు కాదు, నాకు రూట్ చూపిక అంతే. సరే అన్న, ఇప్పుడు నువ్వు రాణాపూర్ పోతున్నావు కదా, నాకు ఎలకలపల్లి రూట్ చూపిక అంతే. నేను ఫస్ట్ నేనే పోతా, మధ్యలో ఎలకలపల్లి ఉంటుంది. సరే సరే, నువ్వు రూట్ చూపి. ఒక్క నిమిషం ఇదే చీరకొని అన్న. పోనీ పోనీ గ్రాస్ తెచ్చుకో, గ్రాస్ ఎట్లా అన్న? రైట్. అయితే మేము చాలాసేపు అవుతాను, రూట్ కన్ఫ్యూజ్ అవుతాను బ్రో. ఇంతకుముందు పాతతో ఉండే అన్న, అప్పుడు మంచిగా ఉండే కానీ కొత్తది ఇదంతా రోడ్ కొత్తగా వేసిలా? రోడ్ కొత్తగా వేసి మంచి అటు ఇటు దారి చేసేసరికి కొంచెం ఇబ్బంది అవుతుంది. ఎటు పోతాను నువ్వు అయితే? రాణాపురం అన్న. మీ దానేనా రాణాపురేనా? కాదన్న, అక్కడ మా అత్తగారి ఇల్లు ఉన్నది. మా పిల్లలు అక్కడనే ఉంటారు. పెళ్ళైందా నీకు? పెళ్ళైందన్న, 2 పిల్లలు. నాదికన్నా గోరకనే. ఇప్పుడు ఎటు వేస్తాను నువ్వు? ఇంటికాంచే పోతాను, అక్కడ నుంచి గోరకని ఆటో ఎక్కి ఇక్కడ దిగిన, ఇక్కడ పోతే కొద్దిగా ఆటోలు ఉంటాయి, మళ్ళీ ఆటోలు ఎక్కితే రాణాపురం పోవచ్చు. ఎంత ఆటో ఎంత తీసుకుంటారు కిరాయి? కిరాయి అన్న 30-40 రూపాయలు తీసుకుంటారు అన్న. ఇప్పుడు ఎటు వేస్తాను మరి? నేను ఇంటికాంచి వేస్తాను. ఇంటికాంచి మీ అత్తగారి ఇంటికి పోతాను? అవునన్న. తమ్ముడు నేనా అన్న ఇంటి పీసే వేస్తా అన్న. మామూలుగా క్యాజువల్ లేబర్ అన్న. అయ్యో ఫోన్ వస్తుంది, మాట్లాడతావా? సైలెంట్ పెడతావా? అవసరం లేదు అన్న, వాళ్ళు మామూలే కావచ్చు. ఎత్తపోయినా మరి పరిచయం అవుతారు. అవసరం లేదు, ఇక మళ్ళీ వాళ్ళతో ఇక చదువుతాను. మీ భార్య తిడుతుందా బ్రో నేను? ఇక తిడుతుందా అంటే గదే, ఇక ఊకే గొడవలు, ఇక ఏదో రకంగా నువ్వు అన్న గొడవే అన్న గొడవే, పెళ్ళి అయితే ఇక గంతే. ఇక పెళ్ళి అన్నాక ఇక గొడవలు కామన్ కదా, ఇక సర్దుకపోవాలన్నీ తప్పదుగా. సరే అయితే తమ్ముడు, ఏం లేదు, మనకి చిన్న పని ఉన్నదబ్బా. ఏం పని అన్న? ఏం లేదు, ఈ అవయవాలు దానం చేసే వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు? అవయవాలు దానాలు మనకు తెలియదు అన్న. ఏదో తేడాగా ఉందంటే. అయితే మేము 2 రోజుల నుంచి తిరుగుతాను తమ్ముడు, 2 రోజుల నుంచి కిడ్నీ కావాలని తిరుగుతాను. ఎందుకంటే పిల్లగానికి అవయవాలు ఖరాబ్ అయినాయి. అవయవాలు అంటే కిడ్నీ ఫెయిల్ అయింది. ఎన్ని సంవత్సరాలు ఉంటాయి అన్న? ఆయన పిల్లగానికి 12 సంవత్సరాలు ఉంటాయి. మంచి చదువు బిడ్డనే. అయ్యో. అయితే మాకు వాళ్ళు బాగా సౌండ్ అన్నట్టు, బాగా పైసలు ఉన్నాయి వాళ్ళకి. మాకు కిడ్నీ కావాలి ఒకటి. ఎవరైనా దానం చేస్తారంటే జర చెప్పరాదు? నాకు తెలిసి అయితే ఎవరు లేరు అన్న, మన దగ్గర కూడా ఎవరు అట్లాంటి వాళ్ళు లేరు. అందరు చేసుకుంటే అయ్యో మీ చుట్టాలు తెలిసిన వాళ్ళు, మీ దోస్తులు ఎవరు లేరు అన్న. ఎవరు లేరు? ఆ పనులు చేసి బతికే వాళ్ళు ఎవరు లేరు. కానీ 40-50 వేలు ఇప్పిస్తాం. లేరన్న, నాకైతే తెలియదు మరి అట్లాంటి వాళ్ళు ఎవరు తెలియదు. నీ వయసు ఎంత ఉంటుంది పిల్ల తమ్ముడు? నా వయసు ఉంటుంది అన్న 30-32 దాకా ఉంటుంది. 30-32 అంతే, 32. అశోక్ భాయ్ మనోడు సెట్ అవుతాడా చూడు ఒకసారి? నేనే సెట్ అవడన్నా, నేను సెట్ అవడేంది? అయిపోయింది నీ పని, అయిపోయింది. నువ్వు బండి ఎక్కినప్పుడే అయిపోయింది నీ పని. నా పని అయిపోయింది. లాగ్ కూడా వేసిన ఆగో, అయిపోయింది నీ పని, అయిపోయింది. నువ్వు బండి ఎక్కినప్పుడే అయిపోయింది నీ పని. నా పని అయిపోయింది. లాగ్ కూడా వేసిన ఆగో. నేను ఎక్కువ కాలం బతకనండి, మీరు పెట్టే టెన్షన్ కి ఇప్పుడు సడన్ గా చచ్చిపోతా. అవు బ్రో, అది కాదు నీతోటి కాదు, నీ మాట్లాడే మావంతో మాట్లాడుతున్నా. కానీ నీ వయసు ఎంత ఉంటుంది? నా వయసుతో నీకెందుకన్నా? నీ వయసు తోటి చెప్పరా? అయ్యో అమ్మాయి కదా సిగ్గుపడ్డట్టు వయసు చెప్పరా? నీ వయసు ఎంత ఉంటుంది? నా వయసు 30 దాకా ఉంటుంది అన్న. 30 దాకా ఉంటుందా? నీకు పానం మంచిగా ఉంటుందా? నా పానం మంచిగా ఉంటేది, మంచిగా లేకపోతే నీకు ఎందుకన్నా చెప్పు. నాకు పానం మంచిగా ఉంటుందా?
నా పానం మంచిగా ఉంటేది మంచిగా లేకపోతే నీకు ఎందుకన్నా చెప్పు నాకు అవన్నీ చెప్పు. నా బండి ఆపు, నేను దిగుతా సప్పుడు రోజులం పోతానం అంటే పానం మంచిగా ఉంటుందా అని అడిగిన అట్లా. నా పానం మంచిగా అన్ని మంచిగానే ఉంటాయి కానీ బండి ఆపు అన్న ఫస్ట్. బండి అప్పుడు కాదు బ్రో, ఎలకలపల్లి అంటే కదా, రానాపూర్ అంటే కదా. దానపూర్ ఏం కాదు, నేను ఇక్కడ మా వాళ్ళు ఉన్నారు ఇక్కడనే పక్క పంటి వాళ్ళ ఇంటికి పోయి బండి తీసుకొని పోతా కానీ బండి ఆపు ఏం కాదు. దానపూర్ ఏం కాదు, నేను ఇక్కడ మా వాళ్ళు ఉన్నారు ఇక్కడనే పక్క పంటి వాళ్ళ ఇంటికి పోయి బండి తీసుకొని పోతా కానీ బండి ఆపు ఏం కాదు. కానీ ఒక్క నిమిషం ఆవు చెప్తా. అది ఉన్నది కదా ఏంటి వేసేది. అమ్మతో నువ్వేమైనా ఎత్త మాతనే ఉరతా అన్న బయటికి దూకుతా అద్దం బల కొడితే నాకు తిక్కరైతే. అమ్మతో నువ్వేమైనా ఎత్త మాతనే ఉరతా అన్న బయటికి దూకుతా అద్దం బల కొడితే నాకు తిక్కరైతే. తమ్ముడు చెప్పేది నేను ఏంటిది చెప్పేది ఒకసారి తమ్ముడు, సీరియస్ కాకు. నీ ఫ్రెండ్లీగా మాట్లాడినప్పుడు నువ్వు కూడా ఫ్రెండ్లీగా మాట్లాడు. చెప్పేది ఒకసారి నేను అశోక్ భాయ్ ఎడబెట్టినావు దొరుకుతలేదు. ఆయన అనేది ఏంది, నువ్వు అనేది ఏంది, ఏంది మత్తు మంది ఏది సూర్యది, ఈయన డౌట్ వచ్చింది ఆల్రెడీ. అరే మత్తు మందు తమ్ముడు తమ్ముడు ఆగానది వ్యక్తి అన్నా నువ్వు మంచిగా ఉండదు, ఆగానది వ్యక్తి అన్నా నువ్వు మంచిగా ఉండదు. అమ్మతో చెప్తాను ఫోన్ చేస్తారే. ఫోన్ ఫోన్ ఎవరికి చెప్తావు నువ్వు అన్నా అశోక్ భాయ్ ఫోన్ తీసుకో. నువ్వు బండి ఆపన్నా లేకపోతే జోక్ జోక్ చెప్పేది అద్దాలు వాళ్ళు తెంగితే నాకు తిక్క తెంగుతా. ఈ వాసన చూడు సారి. వాసన లేదు ఏం లేదు లే అన్నా ఫస్ట్ ఆపు. ఈ వాసన చూడు సారి. వాసన లేదు ఏం లేదు లే అన్నా ఫస్ట్ ఆపు. అమ్మతో చెప్తానా నీకు అన్న నాకు పిచ్చిలేం కానీ అసలే మెంటల్ అని జరుగుని నువ్వు ఆపన్నా ఫస్ట్. ఇదంతా ప్రాంక్, జస్ట్ ప్రాంక్ బ్రో. ఇదంతా ఆడేవాడు మళ్ళీ ఆడేవాళ్ళు నువ్వు సిప్పర్ బ్రో. ఇదంతా డాష్ బోర్డ్ చెప్పులే నువ్వు బండి ఆపు. ఎందుకు కొడతాను ఆడేవాళ్ళు సిప్పర్ బ్రో. ఇదంతా డాష్ బోర్డ్ చెప్పులే నువ్వు బండి ఆపు. ఎందుకు కొడతాను కెమెరా చూడు, కెమెరా చూడు. ప్రాంక్ బ్రో ఇదంతా కెమెరా. నువ్వు ఎందుకు అవుతాను? అది వెనకాల అచ్చేటోళ్ళు కనిపించడానికి పెట్టింది కాదు. అది వెనకాల అచ్చేటోళ్ళు కనిపించడానికి పెట్టింది కాదు. వెనక వచ్చేటోళ్ళు కాదు బ్రో, కెమెరా బ్రో. ఇది ప్రాంక్ వీడియోలు చేస్తాం మేము. కెమెరా ఎందుకు అవుతుంది? కెమెరా బ్రో ఉంటాయి. అయ్యా నువ్వు యూట్యూబ్ చూడ బ్రో, ప్రాంక్ వీడియో చేస్తున్నా. నా దగ్గర చెల్లె సక్కా పని చేయదు, అది అత్తపోతుంది. నా దగ్గర చెల్లె సక్కా పని చేయదు, అది అత్తపోతుంది. గంట తెలుగు వాళ్ళ బండ్లు ఇట్లా అడగంగానే ఎక్కద్దు. బండి నెంబర్ చూడాలి. బండి నెంబర్ చూసినావా? బండి నెంబర్ చూడలే, ఫోటో తీసుకోలే, టక్కువని ఎక్కినావు. పట్టుకపోతే ఏం చేస్తావు? అంటే పోతాను ఊర్లో పోతానుగా మరి అని ఎక్కిన. నేను ఏమంటాను తమ్ముడు, తెలుగు బండ్లు ఎక్కద్దంటానా. అది మంచి పద్ధతి కాదు, అది తెలుసుకో. సరే నువ్వు ఫస్ట్ అయితే అద్దమైన దింపు కొంచెం. నువ్వు ఫస్ట్ అయితే అద్దమైన దింపు కొంచెం. సరే నువ్వు టెన్షన్ అలాగే పోతావేంది? నువ్వు అయినా పోతావు అట బ్రో. అలాగే పోతావేంది? నువ్వు అయినా పోతావు అట బ్రో. ప్రాంక్ బ్రో ఇదంతా. సరే అన్న సరే ఆడెవడు కానీ ప్రాంక్ బ్రో ఎంత ప్రాంక్. సరే నేను అర్థం నింపుతా పట్టు, అర్థం నింపుతా పట్టు, డోర్ ఇస్తా పట్టు. నీకు నమ్మకం అయిందా? డోర్ తీసిన కదా. ఆగు పోతాను మరి. ఎటు పోతాను? అవయవాలు కావాలి. నువ్వు ఎందుకు నవ్వుతానా నన్ను అంత కింద చేసుకుంటా. ప్రాంక్ బ్రో. అయ్యో తెలియని పనులు ఎక్క హాయ్ చెప్పు. ఎంత కెమెరాకి యూట్యూబ్ చూపి, సెల్ చూపి, మన వీడియో చూపి. అక్కడ నుంచి నువ్వు పరేషాన్ కాదు. అరే బ్రో మొత్తం నువ్వు స్ట్రాంగ్ అనుకున్నా బ్రో, భయపడవు అనుకున్నా. నెట్ ఆఫ్ చేసినావా అశోక్? ఇగో ఇవన్నీ తెలియని బండ్లలో ఎక్కద్దు అని ప్రాంక్ వీడియోలు చేస్తాం మేము. ఇవి లేవా ఒక 3-4 నాయే. భయపడ్డావా తమ్ముడు? భయం అయ్యేదిగా నా అసలే మొన్న బిడ్డ పుట్టింది. అరే బిడ్డ పుట్టిందా? కంగ్రాచులేషన్ బ్రో, కంగ్రాట్స్. బిడ్డ పుట్టిందట. దావత్ లేదా? సరే దావత్ లేదా? సరే పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. నేను ఆడ దింపుతా గానీ అదేం లేదు. చూసినావు కదా వీడియో చూసినా కూడా నీకు నమ్మకంగా రాలేదా? సరే ఏం కాదు కానీ తప్పు. మళ్ళీ నువ్వు అత్తగారింటికి పోతావు, ఆడదాకా దింపుతా. వెళ్తావా? జాగ్రత్త బాయ్. మా సబ్స్క్రైబర్స్ కి తెలియని బండ్లు ఎక్కద్దని చెప్పు. అందరూ జాగ్రత్త పోండి రోడ్డు మీద. ఎవరు పిలితే వాళ్ళ బండ్లు ఎక్కకండి, ముఖ్యంగా తెలియని బండ్లు అయితే అసలు ఎక్కకండి. హాయ్ చెప్పు. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయమని. షేర్ లైక్ సబ్స్క్రైబ్. ఓకే థ్యాంక్ యూ. ఓకే మంచిది. మెల్లవో బ్రో. మరి ఎందుకంటే మళ్ళీ మా మీదకి వస్తుంది, మరి మెల్లవో నువ్వు. సరే రైట్. డోరేష్. హాయ్ ఫ్రెండ్స్, చూశారు కదా ప్రాంక్ అయితే చాలా బాగా వచ్చింది. బ్రో అయితే బాగా భయపడ్డాడు పాపం. అంటే నేను కొంచెం లైట్ గా చేసి వదిలిపెడదాం అనుకున్నాను అన్న, సడన్ గా హైపత్ అయిపోయాడు. ఇక మనం చెప్పాల్సి వచ్చింది ప్రాంక్ అని. చిక్కు చిక్కు అంటే గాడ ఒక్కడున్నాడు.
ఫ్రెండ్స్ మీ వీడియో గిట్ట నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరొక వీడియోతో ముందుకొస్తా. బాయ్.